పీజీఆర్ అనంత న్యూస్కు స్వాగతం. ఈనాటి మాసమందు శాకంబరి అలంకారము చేయడము విశేషము. ఈ శాకంబరి అమ్మవారి యొక్క అనుగ్రహము చేత మన రాష్ట్రంలో ఉండే ప్రజలకే గాక దేశంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు చక్కగా పండి అందరూ సస్యశ్యామలంగా ఆనందంగా గడపాలని చెప్పేసి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆ అమ్మవారు అందరికీ ఆయురారోగ్యాలు పంటలు చక్కగా పండించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటూ స్వస్తి సర్వే భవంతు. గుంతకల్ పట్టణము మస్తానపేట నందుగల మారమ్మదేవి దేవాలయం వద్ద ఆషాఢమాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి శాకంబరి అలంకరణ చేయడం జరిగినది. ఈ అలంకరణలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కరుణా కటాక్షాలు పొందుతున్నారు. ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకించి అమ్మవారికి మనం విశేషమైనటువంటి పూజలు అర్చనలు చేస్తూ ఉంటాము. శాస్త్ర ప్రకారంగా అమ్మవారు ఆషాఢ మాసమునందు తన పుట్టింటికి వెళుతుందనే ఒకటి శాస్త్రము. ఈ విధంగా అమ్మవారిని మన ఇంటి ఆడబిడ్డగా భావించి ఈ ఆషాఢ మాసంలో మన ఇంటికి వచ్చినటువంటి అమ్మవారికి బోనం సమర్పించడము, శాకంబరి అలంకరణ చేయడము, అమ్మవారిని వివిధ రకాలుగా అర్చించడము జరుగుతున్నది. మరి ఈరోజు శాకంబరి అలంకరణ విశేషం ఏమిటంటే, మార్కండేయ పురాణంలోని దుర్గా సప్తశతిలో ఈ విధంగా ఉన్నది. ఒకానొక సమయమున 100 సంవత్సరాల కాలమునందు నీటి చుక్క లేకోకుండా ప్రజలు అలమటిస్తారు. ఆ సమయమున భూలోకమున ఉన్నటువంటి మునీశ్వరులు నన్ను స్తుతిస్తారు. అప్పుడు నేను శాక్దేవిగా వారిని అనుగ్రహించి నా శరీరము నుండి శాఖములను ఇచ్చి ప్రజల యొక్క ఆకలిని తీరుస్తాను అని చెప్పేసి అమ్మవారు తెలియజేసింది. ఆ ప్రకారముగా అమ్మవారిని మనం శాకంబరిగా అలంకరించడం వల్ల ప్రజలకు ఆకలి బాధలు తప్పుతాయని చెప్పేసి శాస్త్రము. కావున ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంబరి అలంకరణం చేయడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి ప్రజలు దేశము సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. స్వస్తి.